ఇలాంటివన్నీ విచ్చలవిడిగానే జరుగుతున్నాయండి. యెస్. ఇది నేను ఒక కేసనే చెప్తున్నాను. హ్మ్. కానీ ఇలాంటి వాటిల్లో ఎవరైతే పెద్దవాళ్ళు, పెద్ద తలకాయలు అనాలేమో, యెస్. అవును. వాళ్ళు హ్యాపీగానే ఉంటున్నారు. వాళ్ళు తప్పించుకుంటున్నారు. హ్మ్. బలైపోతోంది మాత్రం చిన్న పిల్లలు. యెస్. జీవితం చాలా ఉన్నవాళ్ళు, భవిష్యత్తు చాలా ఉన్న పిల్లలు హ్మ్. అన్యాయం అయిపోతున్నారు. ఆ డ్రగ్స్‌కి బానిసలవుతున్నారు. హ్మ్. లేదు ఆ డ్రగ్స్ వల్ల వచ్చే ఫ్రీ మనీకి బానిసలవుతూ వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారండి. యెస్. మేడం ఇక్కడ ఇంకో చిన్న డౌటు. కోర్ట్‌కి ఎట్టి పరిస్థితుల్లో నెలకోసారి ఎళ్ళాల్సుంటది. లేదా పిలిచినప్పుడు ఎళ్ళాల్సుంటది. తుది తీర్పు అనేది ఒకటుంటుంది. అది కొన్ని సందర్భాల్లో 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలకు వస్తా ఉంటది. తుది తీర్పులో శిక్షలు కఠినంగా ఉంటాయా? లేకపోతే ఎలా అంటారసలు? కఠినంగానే ఉంటాయండి తుది తీర్పులో. తుది తీర్పులో. ఎలాంటి శిక్షలుండొచ్చు? ఎలాగంటేనండి, హ్మ్. ఒక్కొక్కసారి డిపెండ్స్. హ్మ్. ఇప్పుడు వీళ్ళు డ్రగ్స్‌తో దొరికారు కాబట్టి ఒక 7 ఇయర్స్ ఆ విధంగా ఉంటది. ఓకే.